My dear buddies, welcome back to Vikas Rajmala Telugu. So, ఈ సిరీస్లో మనం మాట్లాడుకుంటున్నాము అబౌట్ డేటింగ్ అడ్వైస్ ఫర్ మెన్. సో ప్రీవియస్ వీడియో మీరు చూడలేదంటే సింపుల్గా ఈ వీడియో చూసిన తర్వాత డిస్క్రిప్షన్కి వెళ్ళండి. డిస్క్రిప్షన్లో పార్ట్ 1 వీడియో లింక్ ఉంటుంది. లేకపోతే ఇక్కడ ఐ కార్డ్ ఉంటుంది పైన, అక్కడ కూడా మీరు క్లిక్ చేయొచ్చు. ఆల్ రైట్, సో మనము పార్ట్ 1లో ఏం మాట్లాడుకున్నాము? పార్ట్ 1లో మాట్లాడుకున్నాము ఒక అమ్మాయిని మీరు డేట్ పైన తీసుకువెళ్ళడానికి ఎలా మీరు ఆ అమ్మాయితో మాట్లాడాలి అనేసి. ఆల్ రైట్, సో ఇప్పుడు పార్ట్ 2లో ఓకే మీరు సక్సెస్ఫుల్గా అమ్మాయిని డేట్ పైన తీసుకువెళ్ళారు. ఓకే, అది మూవీ కావచ్చు, రెస్టారెంట్ కావచ్చు, ఐస్ క్రీమ్ తిన్నికి కావచ్చు. సో ఇప్పుడు మీరు ఆ అమ్మాయితో ఎలా బిహేవ్ చెయ్యాలి? దీంట్లో చాలా డిఫరెంట్ స్టెప్స్ ఉంటాయి. చాలామంది ఎలాగో అలాగా అమ్మాయిని డేట్ పైన అయితే తీసుకువెళ్తారు, కానీ డేట్ పైన తీసుకువెళ్ళిన తర్వాత ఆ అమ్మాయిని బేసిక్గా కూడా ఇంప్రెస్ చేయలేరు. ఆ అమ్మాయి ఫస్ట్ డేట్ తర్వాత ఆ మగవాడిని ఎప్పుడు కలవదు. ఓకే, ఫస్ట్ డేట్లో కూడా తొందరగానే వెళ్ళిపోతుంది. అసలు డేట్లో ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ చూపించదు. ఎందుకు? వై? ఆల్ రైట్, సో లిసన్ టు మీ వెరీ కేర్ఫుల్లీ జెంటిల్మెన్. ఓకే, ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది, అర్థం చేసుకోవాల్సింది ఒక స్కిల్ గురించి. ఆ స్కిల్ ఇస్ బీ అ వెరీ గుడ్ లిసనర్. ఓకే, లేడీసు మీలో అన్నిటికంటే ఇంపార్టెంట్ క్వాలిటీ, ద ఫస్ట్ క్వాలిటీ మీలో ఏదైతే ఇష్టపడతారో అదేంటంటే వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడతారు. అది మాట్లాడింది మీకు నచ్చినా నచ్చకపోయినా మీరు మంచిగా శ్రద్ధతోని భక్తితోని ఆ మొత్తం టాపిక్, ఆ అమ్మాయి చెప్తున్న టాపిక్ని వినాలి. దట్ ఈస్ బీ అ వెరీ గుడ్ లిసనర్. సో బీయింగ్ అ గుడ్ లిసనర్ మీకు ఓన్లీ డేటింగ్లోనే హెల్ప్ అని కాదు, మీ ప్రొఫెషనల్ కెరియర్లో కూడా చాలా హెల్ప్ చేస్తుంది. ఓకే, దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాము. సో ఇక్కడ అమ్మాయి మీ ముందు కూర్చొని ఉంది. ఓకే, అమ్మాయి ఏదో చెప్తున్నారు అబౌట్ హర్ ఫ్యామిలీ, అబౌట్ హర్ స్టడీస్, అబౌట్ హర్ కెరియర్, ఏదో పాత బ్రేకప్ గురించో చెప్తుండొచ్చు అమ్మాయి. ఇక్కడ మీరు చాలా పేషెన్స్తో ఆ అమ్మాయి చెప్పేది వినాలి. మీ సెల్ ఫోన్ని సైలెంట్ మోడ్లో పెట్టేయండి. ఓకే, డేట్ పైన వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా సెల్ ఫోన్ రింగ్ కావద్దు. మీరు ఓకే ఏదో బిజినెస్ ఇంపార్టెంట్ కాల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే అప్పుడు అమ్మాయికి చెప్పండి, నేను ఇంపార్టెంట్ బిజినెస్ కాల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, నేను సెల్ ఫోన్ని సైలెంట్లో పెట్టి ముందు పెట్టుకుంటా, ఒకవేళ కాల్ వస్తే డిస్ప్లేలో నెంబర్ కనిపిస్తుంది కదా, ఒక కాల్ నేను తీసుకోవాలి అని. ఓకే, కానీ ట్రై యువర్ బెస్ట్. మీరు డేట్ పైన అప్పుడే వెళ్ళండి ఎప్పుడైతే మీకు వర్క్ రిలేటెడ్ పనులు లేనప్పుడే. ఓకే, సో ఇక్కడ ఆ అమ్మాయి మీతో డేట్ పైన వచ్చినప్పుడు ఆ అమ్మాయిని మాట్లాడినియండి అండి. లెట్ హర్ టాక్. ఓకే, డేట్ పైన పోగానే మీ గొప్పలు చెప్పుకోకండి. మగవాడు ఎప్పుడు వాని గొప్పలు తననే చెప్పుకోవద్దు. మీరు ఎంతనో అచీవ్ చేసిండొచ్చు, మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిండొచ్చు, మీరు పెద్ద ఆంటర్ప్రినర్ కావచ్చు, పెద్ద కోడర్ కావచ్చు, కోట్ల రూపాయలు మీరు సంపాదిస్తుండొచ్చు, కానీ మీరు ఆ అమ్మాయి ఆ టాపిక్ గురించి అడిగినప్పుడే మీరు చెప్పాలి. పాయింట్ 1, రిమెంబర్ దాట్. ఓకే, సో ఆ డేట్ పైన ఉన్నప్పుడు ఇలా కూర్చున్నారనుకో, ఆ అమ్మాయి మీ ముందు కూర్చుంది. ఓకే, మీరిది ఆ అమ్మాయిని అడగండి. ఓకే, గివ్ హర్ ది ఆపర్చునిటీ టు టాక్. ఏదైనా ఒకటి అడగండి. కాలేజ్ ఎలా నడుస్తుంది, సబ్జెక్ట్ ఎలా ఉంది, నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి, ఏదో ఒక్కటి అడగండి. అడిగిన తర్వాత వెయిట్ చేయండి. అమ్మాయిని మాట్లాడనీయండి. అమ్మాయి మాట్లాడేటప్పుడు లుక్ ఇన్ టు హర్ ఐస్. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దాట్ అమ్మాయి మీ ముందు కూర్చొని మీతో మాట్లాడేటప్పుడు ఇలా సైడ్లో చూడకండి. లేకపోతే చాలామంది ఇలా అమ్మాయి కళ్ళివైతే ఇలా చూస్తారు.
ఇలా చూస్తారు. ఆల్వేస్ లుక్ ఇన్ టు ద ఐ. ఓకే, ఏదో భయపెట్టినట్టు అమ్మాయిని ఇలా కాదు, స్మైల్ ఇచ్చుకుంటా చూడండి. లుక్ ఇన్ టు అవర్ ఐస్. ఓకే, ఐ కాంటాక్ట్ చాలా చాలా కాన్ఫిడెన్స్ ఇన్స్పైర్ చేస్తుంది వేరే పర్సన్లో, వేరే పర్సన్కి కాన్ఫిడెన్స్ ఇస్తుంది, సేఫ్టీ, సెక్యూరిటీ, టుగెదర్నెస్, ఇలాంటి ఫీలింగ్స్ ఎదుటి మనిషిలో వస్తాయి వెన్ యూ లుక్ ఇన్ టు దేర్ ఐస్. అండ్ కళ్ళలో చూసి మాట్లాడడము డేటింగ్ సీన్లోనే కాదు, ప్రొఫెషనల్గా కూడా మీకు చాలా హెల్ప్ చేస్తుంది. విల్ టాక్ అబౌట్ దట్ లేటర్. సో ఆ అమ్మాయి మాట్లాడేటప్పుడు స్మైల్ ఇవ్వండి. థర్డ్ పాయింట్, ఆల్వేస్ స్మైల్. ఇలా కూర్చోకండి, కళ్ళలో చూసుకుంటే ఇలా కూర్చుంటే అసలు వీడేంట్రా, వీడు హ్యాపీగా ఉన్నాడా నేను చెప్పే టాపిక్ గురించి అని అమ్మాయి అనుకుంటుంది. ఓకే, ఆ అమ్మాయి కళ్ళల్లో చూసుకుంటా స్మైల్ చేయండి. అండ్ ఆ అమ్మాయి టాపిక్ ఏదో ఒకటి చెప్తున్నప్పుడు, అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు స్టిల్గా ఉండకండి, నాడ్ యువర్ హెడ్. అమ్మాయి చెప్పింది, ఫర్ అన్ ఎగ్జాంపుల్, నేను యుఎస్ వెళ్దాం అనుకుంటున్నాను, మా ఇంట్లో వాళ్ళు వద్దంటున్నారు. ఓ, ఐ అండర్స్టాండ్ అని మధ్యలో ఒక మాట. ఓకే, ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఏదో ప్రాబ్లం జరుగుతుంది చెప్పింది, తలూపండి. తలూపి, తెలుసు మా ఇంట్లో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ జరిగినాయి అని ఎక్నాలెడ్జ్ చేయండి. జరిగినా జరగకపోయినా చెప్పండి, ఏదో మీ ఇంట్లో ప్రాబ్లమ్స్ జరిగినాయి అంటే. ఆల్ రైట్. సో పాయింట్ 1, బీ ఎ వెరీ గుడ్ లిస్నర్. ఆ అమ్మాయి మాట్లాడేటప్పుడు మిడిల్లో ఇంటర్ఫియర్ కాకండి. ఆ అమ్మాయి మొత్తం సెంటెన్స్ ఫినిష్ చేసిన తర్వాత మనిషి పాజ్ తీసుకుంటాడు. పాజ్ అంటే ఇలా జరిగింది, మా ఫాదర్ ఇలా అంటున్నాడు, ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కాదు అని బ్లా 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 ఒక 3 నిమిషాలు మాట్లాడింది ఆ అమ్మాయి. 3 నిమిషాల తర్వాత పాజ్ తీసుకుంటారు కదా మనిషి, అప్పుడు మీ ఒపీనియన్ చెప్పండి. గట్టి ఒపీనియన్ చెప్పకండి. ఓకే, ఒక మీ ఫీలింగ్ చెప్పండి. ఆల్ రైట్, లెట్ హర్ టాక్. నెక్స్ట్ చెప్పిన కదా, లుక్ ఇన్ టు ద ఐస్. నెక్స్ట్ స్మైల్. ఓకే, నాడ్ యువర్ హెడ్. హెడ్ని నాట్ చేయండి. సో ఈ అన్ని విషయాలు మీరు చేస్తే ఆ అమ్మాయికి మీ పైన ఒక లెవెల్ ఆఫ్ భరోసా, నమ్మకం, కంఫర్ట్ జోన్ అండ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. అప్పుడు ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా, ఆ డేట్ అయిపోయిన తర్వాత మీతో ఫోన్లో కాన్స్టెంట్గా మాట్లాడుతుంది. ఎందుకంటే అమ్మాయిలే కాదు, ఎవరికి కూడా వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళు చెప్తున్నప్పుడు ఎదుటి మనిషి వింటే వాళ్ళకు చాలా మంచిగా అనిపిస్తుంది. కరెక్ట్? సో మీరు మంచి లిస్నర్ అయితే ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మీతో ఫోన్ పైన మాట్లాడుతుంది. అండ్ నెక్స్ట్ డేట్లో మిమ్మల్ని కలవనికి ఆ అమ్మాయి వెయిట్ చేస్తూ ఉంటుంది. అండర్స్టాండ్ దాట్. సో బడీస్, దీన్ని ప్రాక్టీస్ చేయండి. లైఫ్లో ఏది కూడా మనం ప్రాక్టీస్ చేస్తేనే మనకు అలవాటు అవుతుంది. అండ్ మీకు డేటింగ్ అడ్వైస్ గురించి నాతో మాట్లాడాలా అని ఉంటే సింపుల్గా యూ కెన్ కాంటాక్ట్ మీ. నాది ఒక కన్సల్టింగ్ ఫర్మ్ ఉంది, onewaytolife.com. సో onewaytolife.com is my consulting firm. మీరు మొబైల్ ఫోన్లో ఈ వీడియో చూస్తున్నారు అంటే సింపుల్గా డిస్క్రిప్షన్లోనే ఉంటుంది onewaytolife.com. ఓకే, ఫస్ట్ లింక్. అండ్ మీరు ల్యాప్టాప్లో, మ్యాక్బుక్లో, దేంట్లో చూస్తున్నా, డెస్క్టాప్లో చూస్తున్నా, onewaytolife.com టైప్ చేయండి బ్రౌజర్లో, వెబ్సైట్ మొత్తం చదవండి. వాట్సాప్ ఐకాన్ ఉంటుంది, వాట్సాప్ ఐకాన్ క్లిక్ చేయండి వెబ్సైట్లో. అండ్ యూ కెన్ కాంటాక్ట్ మీ డైరెక్ట్లీ ఆర్ యూ కెన్ సెండ్ అన్ ఈమెయిల్ టు మీ. నేనే మీకు రెస్పాండ్ అవుతాను అండ్ వీ కెన్ డిస్కస్ అబౌట్ లైఫ్. సో ఆల్వేస్ రిమెంబర్, ట్రీట్ ద ఉమెన్ రెస్పెక్ట్ఫుల్లీ అండ్ డేట్ రెస్పాన్సిబుల్లీ. ఓకే, రెస్పాన్సిబుల్గా డేట్ చేయాలి. అండ్ ఇంకా ఈ సిరీస్లో చాలా టాపిక్స్ మిగిలి ఉన్నాయి అబౌట్ డేటింగ్ అడ్వైస్. టేక్ కేర్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఈ సిరీస్ చూస్తూ ఉండండి. బాయ్.